Hello guys, this is Lucky, certified nutrition cum fitness trainer. మన 90 days lean bulking series లా ఈరోజు డే 2 బ్యాక్ అండ్ యాబ్స్ ట్రైన్ చేసాము. సో ఎవరికైతే ఆల్రెడీ బాడీ ఫ్యాట్ ఉంది, ఉన్న బాడీ ఫ్యాట్ తగ్గాలి, యాజ్ వెల్ యాజ్ మజిల్ గ్రో కావాలి, లీన్ మస్కులర్ ఫిజిక్ కనిపించాలని ఎవరికైతే ఫిట్నెస్ గోల్ ఉందో వాళ్ళకి ఈ ప్రోగ్రామ్, ఈ 90 days ప్రోగ్రామ్ ఎగ్జాక్ట్ సూట్ అవుతుంది. నేను ఆల్రెడీ డైట్ అండ్ సప్లిమెంట్స్ అప్లోడ్ చేసిన నా ఛానల్లో. దాంతోపాటు ఈ వర్కౌట్ కాంబినేషన్ చేస్తే డెఫినెట్లీ 90 daysలో రిజల్ట్స్ ఉంటాయి. 90 days తర్వాత మనం కలుద్దాం. మళ్ళీ నా బాడీ కూడా ఎట్లా చేంజ్ అయింది చూపిస్తా. సో బ్యాక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ పులప్స్. మీ షోల్డర్ కంటే వైడ్ గ్రిప్ పట్టుకోండి, ఎక్కువ అవసరం లేదు. జస్ట్ మీ షోల్డర్ కంటే కొంచెం వైడ్ గ్రిప్ అంతే. 3, 4, 5, 6. సో మీకు ఎన్ని కౌంట్ వస్తే అన్ని కౌంట్ చేయండి. 4 sets పర్ఫామ్ చేయండి. మీరు మరి బిగినర్ పులప్స్ ఓన్గా రావంటే మీ జిమ్లో ఈ మిషన్ ఉంటుంది. ఎవరికైతే పులప్స్ చేయడానికి రాదో కింద ఈ వెయిటర్ సపోర్ట్ తీసుకొని చేయొచ్చు. సో ఇది చేసేటప్పుడు క్లోజ్ గ్రిప్ ఆర్ మీ షోల్డర్ వైడ్ గ్రిప్ పట్టుకోండి. లెగ్ దీని మీద పర్ఫామ్ పెట్టి ఇది మీకు లిఫ్ట్ ఇస్తుంది. ఓకే, ఇన్ కేస్ మీకు పులప్స్ ఓన్గా రాకపోతే సింపుల్గా ఈజీ వస్తుంది. సో మీరు ఎంత వెయిట్ పెట్టుకుంటే అంత వెయిట్ మిమ్మల్ని లిఫ్ట్ చేస్తుంటుంది. పులప్స్ తర్వాత బ్యాక్లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లాట్ పుల్ డౌన్. అన్ని జిమ్స్లో, ఎవ్రీ జిమ్లో లాట్ పుల్ డౌన్ ఉంటుంది, ఇది లేకుండా జిమ్లో ఉండదు. సో లాట్ పుల్ డౌన్ చేసేటప్పుడు సేమ్ గ్రిప్ మీ షోల్డర్ కంటే కొంచెం బయటికి పట్టుకోండి, షోల్డర్ బయటికి పట్టుకోండి గ్రిప్. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, బ్యాక్ ఇట్లా బెండ్ ఉండొద్దు, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. పుల్ చేసినప్పుడు డౌన్ ఎంత వరకు అంటే ఇంత కిందికి అవసరం లేదు, ఈ వ్రిస్ట్ బెండ్ కావద్దు ఇట్లా. ఓకే, వ్రిస్ట్ బెండ్ కావద్దు. డౌన్ పుల్ చేసినప్పుడు షోల్డర్ లెవెల్ పుల్ చేయండి సరిపోతుంది, వ్రిస్ట్ బెండ్ కావద్దు చెప్తున్నా. ఈ షోల్డర్ లెవెల్ పుల్ చేయండి, చెస్ట్ పైకి ఉండాలి. వెయిట్ వదిలేటప్పుడు స్లోగా వదలండి. పుల్ చేసేటప్పుడు ఫాస్ట్ వచ్చినా పర్లేదు, వెయిట్ వదిలేటప్పుడు స్లోగా వదలండి. 15 count 4 sets. ఓకే, 15 count అయిపోయినాక ఒక 1.5 minute బ్రేక్ తీసుకొని నెక్స్ట్ సెట్ పర్ఫామ్ చేయండి. అట్లా 4 sets. బ్యాక్లో సెకండ్ ఎక్సర్సైజ్ సీటెడ్ రోస్. సో సీటెడ్ రోస్ చేసేటప్పుడు కూడా ఈ ఎక్విప్మెంట్ కూడా అన్ని జిమ్స్లో ఉంటుంది. లెగ్స్ ఇట్లా ప్యాడ్కి సపోర్ట్ పెట్టుకోండి. ఓకే, ఎగ్జాక్ట్. మళ్ళీ బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. ఈ బార్ ఉంది కదా, బార్ పుల్ చేసేటప్పుడు స్టొమక్ లెవెల్ రావాలి. పుల్, స్లో రిలీజ్, పుల్, స్టొమక్ లెవెల్ రావాలి. చెస్ట్ లెవెల్ ఏంటంటే షోల్డర్ మీద పడుతుంది, బ్యాక్ మీద పడదు వెయిట్. సో బ్యాక్ స్టొమక్ లెవెల్ రావాలి. ఎల్బోస్ బయటకు వద్దు, బాడీ క్లోజ్ ఉండాలి, అప్పుడే బ్యాక్ కాంట్రాక్ట్ అవుతుంది. స్లో రిలీజ్. 15 count 4 sets. బ్యాక్లో థర్డ్ ఎక్సర్సైజ్ డంబుల్ రోస్. సో డంబుల్ రోస్ పర్ఫామ్ చేసేటప్పుడు ఇప్పుడు రైట్ లెగ్ ఇట్లా పెట్టుకోరు కదా బెంచ్ మీద, రైట్ లెగ్ పెట్టుకున్నప్పుడు రైట్ హ్యాండ్ పెట్టుకోండి సపోర్ట్కి. లెఫ్ట్ హ్యాండ్లో డంబుల్ ఉంది, ఈ లెఫ్ట్ లెగ్ సైడ్కి ఉండాలి. బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా కర్వ్ ఉండొద్దు, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి. పుల్ చేసినప్పుడు డంబుల్ పొజిషన్ స్టొమక్ పక్కకు రావాలి. 1, 2, 3, 4. ఇట్లా 15 count అయిపోయినాక మళ్ళీ సైడ్ చేంజ్ చేస్తాము, 15 count. అట్లా ఈచ్ సైడ్ 4 times చేస్తాము. 1 minute బ్రేక్ తీసుకోండి. 15 count 1 minute బ్రేక్ తీసుకొని మళ్ళీ 15 count. అట్లా 4 sets పర్ఫామ్ చేస్తాము. ఎవరికైతే లోవర్ బ్యాక్ పెయిన్ ఉందో, L4 L5 ఏమైనా ఇంజురీస్ ఉన్నా లేకపోతే లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్నా కానీ ఇదే ఎక్సర్సైజ్ ఇట్లా ఫ్లాట్ బెంచ్ మీద కాకుండా ఇట్లా ఏదైనా హైట్, ఇప్పుడు ఈ స్టూల్ కానీ లేదా ఇంక్లైన్ బెంచ్, ఇదే బెంచ్ ఇంక్లైన్ హైట్ పెట్టుకొని ఏదైనా సపోర్ట్ తీసుకొని పర్ఫామ్ చేయండి. L4 L5 మీద ఎక్కువ లోడ్ పడదు, బ్యాక్ స్ట్రైట్ ఉండాలి, ఇట్లా కర్వ్ ఉండొద్దు. ఏం లేదు, మీరు ఇట్లా బ్యాక్ పెట్టారు కదా, చెస్ట్ పైకి పెట్టారు అంటే బ్యాక్ స్ట్రైట్ అవుతుంది అంతే. డంబుల్ స్టొమక్ పక్కకు రావాలి. బ్యాక్లో 5th ఎక్సర్సైజ్ లాస్ట్ ఎక్సర్సైజ్ డంబుల్ డెడ్ లిఫ్ట్. సో డంబుల్ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు లెగ్స్ పొజిషన్ మీ షోల్డర్ విడ్త్ ఉండాలి. ఓకే, షోల్డర్ విడ్త్ ఉండాలి. మెయిన్ మూమెంట్ లోవర్ బ్యాక్ మూమెంట్ ఉండాలి. లెగ్స్ లైట్గా హింజ్ మూమెంట్, లైట్గా మూమెంట్ సపోర్ట్ చేసేటట్లు బెండ్ కావాలి నీస్. ఇప్పుడు మీరు పర్ఫామ్ చేసేటప్పుడు చూడండి, లెగ్స్ లైట్గా బెండ్ అవుతాయి. డంబుల్ పొజిషన్ లెగ్స్ మీదకి ఉండాలి, షోల్డర్ బయటికి పోవద్దు. 1, 2, 3, 4. ఓకే, 15 count 4 sets.
మీరు పైకి స్ట్రేట్ అయినప్పుడు కూడా ఇక్కడికి ఆగకుండా కొంచెం హింజ్ మూమెంట్ చేయాలి. ఓకే, హైపర్ ఎక్స్టెండ్ చేయాలి లైట్గా. 15 కౌంట్ 4 సెట్స్. బ్యాక్లో 4th ఎక్సర్సైజ్ కేబుల్ రోస్. సో కేబుల్ రోస్ చేసినప్పుడు కేబుల్ హైట్ మీ పెల్విక్ జాయింట్ లెవెల్ ఉండాలి. కేబుల్ హైట్ సింపుల్గా మీ లెగ్స్, ఈ లెగ్ జాయింట్ ఉంది కదా, ఈ జాయింట్ లెవెల్ ఉండాలి కేబుల్ హైట్. సో పర్ఫామ్ చేసినప్పుడు ఏదైనా వెయిట్ ఇట్లా లెగ్స్కి సపోర్టెడ్గా పెట్టుకోండి, లేకపోతే వెయిట్ మిమ్మల్ని గుంజుతుంది, మీరు వెయిట్ని గుంజడం కాదు. ఓకే, వెనక్కి వచ్చి లెగ్స్ ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి. బ్యాక్ ఇట్లా బెండ్ చేసినాము, చెస్ట్ పైకి చేయండి, బ్యాక్ స్ట్రైట్ అవుతుంది. పుల్ చేసినప్పుడు రాడ్ స్టొమక్ లెవెల్ రావాలి. ఓకే, 1 2 3 మెయిన్ షోల్డర్ మూమెంట్ రావాలి. 15 కౌంట్ 4 సెట్స్. బ్యాక్ అయిపోయింది. బ్యాక్ తో పాటు యాప్స్ వరకు ట్రైన్ చేస్తున్నాం ఈరోజు. సో యాప్స్ లా ఫస్ట్ అప్పర్ యాప్స్ ట్రైన్ చేస్తాము. అప్పర్ యాప్స్ కి అప్పర్ యాప్స్ యాప్ క్రంచెస్. ఓకే, లెగ్స్ ఇట్లా సపోర్ట్ పెట్టుకోండి. దేనికన్నా ఒకవేళ డిక్లైన్ బెంచ్ లేకపోతే ఏదన్నా ఫ్లాట్ ఫ్లోర్ మీద అయినా ఇట్లా లెగ్స్ సపోర్ట్ పెట్టుకోండి. 1 కంప్లీట్ లీన్ కావద్దు, కంప్లీట్ పడుకోవద్దు, కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే లేవండి. ఇట్లా వండుకోవద్దు, కొంచెం గ్యాప్ ఉన్నప్పుడే. 2 3 4 15 కౌంట్ 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. ఈ ఎక్సర్సైజ్ మనకు అప్పర్ యాప్స్ టార్గెట్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ లోవర్ యాప్స్ టార్గెట్ అవుతుంది. సీటర్ లెగ్ రైజెస్. సీటర్ లెగ్ రైజ్ చేసేటప్పుడు సీట్కి ఎడ్జ్ కూర్చోండి, ఇట్లా ఎడ్జ్ కూర్చోండి, కొంచెం వెనక్కి లీన్ అయ్యి హ్యాండ్స్ ఇట్లా వెనక్కి సపోర్ట్ పెట్టుకోండి, బ్యాక్ సపోర్ట్. ఓకే, 1 2 లెగ్స్ కిందికి పోయినప్పుడు గ్రౌండ్ టచ్ కావద్దు. 3 4 5 6 లోవర్ యాప్స్ టార్గెట్ అవుతుంది. మ్యాక్సిమం ట్రై చేయండి 15 కౌంట్ 4 సెట్స్ వచ్చేటట్లు. ఇట్లా థర్డ్ ఎక్సర్సైజ్ లెగ్స్ షోల్డర్ విడ్త్ పెట్టుకోండి, ఎక్కువ దూరం అవసరం లేదు. ఒక సైడ్ వెయిట్ పట్టుకోండి, 2 సైడ్లు అవసరం లేదు. చాలా మంది ఈ ఎక్సర్సైజ్ చాలా మిస్టేక్ చేస్తారు. 2 సైడ్లు పట్టుకొని ఈ స్వింగ్ మూవ్మెంట్ ఇస్తే ఎక్కడ వెయిట్ పడదు. సో మీరు వెయిట్ ఏంటంటే పుల్ చేయాలి, ఆబ్లిక్స్తోనే పుల్ చేయాలి. సో ఇప్పుడు రైట్ సైడ్ వెయిట్ పట్టుకోరు కదా, లెఫ్ట్ సైడ్ బెండ్ కాండి. ఓకే, ఇప్పుడు మీరు బేసిక్ ఏంటంటే ఇక్కడ రైట్ సైడ్ వెయిట్ పట్టుకొని ఇట్లా పుల్ చేస్తారు వెయిట్ ఆబ్లిక్స్తోన. షోల్డర్ మూమెంట్ ఇస్తలేరు, లెగ్స్ మూమెంట్ ఇస్తలేరు, ఓన్లీ ఆబ్లిక్స్. 3 4 ఇట్లా 15 కౌంట్ అయిపోయినాక మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెయిట్ పట్టుకొని రైట్ సైడ్ ట్విస్ట్ అవుతారు. ఓకే, 1 2 3 4 ఈచ్ సైడ్ 4 సెట్స్ పర్ఫామ్ చేయండి. దీంతోనే డే 2 వర్కౌట్ అయిపోతుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ డే 3. డే 3 లా చెస్ట్ అండ్ ట్రైసెప్స్ ట్రైన్ చేస్తాము. బాయ్.